టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కడప జిల్లా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో లోకేష్కు జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కడప ఎయిర్పోర్టు వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన కడప సెంట్రల్ జైలుకు బయలుదేరారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని లోకేష్ పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, టీడీపీ నేతలు ఏం చెప్తూ ఉన్నారు లోకేష్ పర్యటన నేపథ్యంలో? కడప జిల్లా పర్యటన కోసం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నుంచి నేరుగా కూడా కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈయనకు కడప విమానాశ్రయంలో ఇక్కడ టీడీపీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మరి ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఘనస్వాగతం కూడా పలికారు. ఈ నేపథ్యంలోనే దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున కూడా బార్కెట్లు కట్టి కూడా తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు కూడా గజమాలతో కూడా ఘనస్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మరి ఇప్పుడే కొద్దిగా కడప విమానాశ్రయం నుంచి కూడా కడప సెంట్రల్ కేంద్ర కారాగారం కూడా నారా లోకేష్ జిల్లా నాయకులతో కూడా కాన్వాయ్తో బయలుదేరారు. అయితే ఇక్కడ కడప కేంద్ర కారాగారంలో ఉన్న పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఈ రోజు పరామర్శించేందుకు కడపకు చేరుకున్న ఆయన ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత కూడా కడప కేంద్ర కారాగారంలోని ప్రవీణ్ పరామర్శిస్తున్నారు. అయితే ప్రొద్దుటూరు పట్టణంలో గత కొంతకాలంగా కూడా వైసీపీ టీడీపీ మధ్యన జరుగుతున్న రాజకీయ విభేదాల కారణంగా కూడా చోటు చేసుకుంటున్న ఘటనలు గత వారంలోనే పొదుపు సంఘాల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు కూడా ఈ పార్టీల మధ్య కూడా కొంత ఒక ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వైసీపీ వర్గాలు కూడా ఘర్షణ పడడంతో దాదాపు 6-7 మంది దాకా కూడా గాయపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన 6 మందితో పాటు వైసీపీకి చెందిన 6 మందితో కూడా కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరిగింది. అయితే టీడీపీ నాయకుల్ని మాత్రం కడప కేంద్ర కారాగారాన్ని తరలించడం, టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అధికార తర్వాత పోలీసుల తీరును నిరసిస్తూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జిల్లా నాయకులకు మద్దతుగా నిలవడంతో పాటు ప్రవీణ్ పరామర్శించేందుకు ఈ రోజు ఏకంగా నారా లోకేష్ కూడా జిల్లాకు రావడం జరిగింది. అయితే కడప కేంద్రాగారంలో ఆయన ప్రవీణ్ పరామర్శించిన అనంతరం చెన్నూరు, కాజీపేట, మైదుకూరు మీదుగా కూడా పొద్దుటూరు చేరుకొని ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ తమ ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటుంది, ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా భరోసా ఇచ్చేందుకు కూడా నారా లోకేష్ ఈరోజు ప్రవీణ్ కుటుంబానికి కూడా అండగా నిలిచేందుకు కూడా పొద్దుటూరుకి రావడం జరిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ పోలీసులు అయితే నేను ప్రభుత్వ అనుమతి లేదని చెప్పేసి కూడా కొన్ని ఆంక్షలు ఇస్తూ పలువురు టీడీపీ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు నారా లోకేష్ పర్యటన కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే నారా లోకేష్ కడపకు చేరుకొని మరికొద్దిసేపట్లో కేంద్ర కారాగారాన్ని కూడా చేరుకొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.